హలో, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ హరి. మీరు చూస్తున్నది హరి స్టూడెంట్ కార్నర్ యూట్యూబ్ ఛానల్. ఏపీ 10th ఫెయిల్ అయిన విద్యార్థులకు ముఖ్య సమాచారం. రీకౌంటింగ్ అంటే ఏమిటి, రీవెరిఫికేషన్ అంటే ఏమిటి, ఫీజు ఎంత చెల్లించాలి, లాస్ట్ డేట్ ఎప్పుడు, ఎలా అప్లై చేయాలి, రీకౌంటింగ్ రీవెరిఫికేషన్లో ఏది బెస్ట్ అనే వివరాలు ఇప్పుడు చూద్దామండి. రీకౌంటింగ్ అంటే మరలా లెక్కించడం. విద్యార్థి రాసిన ఆన్సర్ స్క్రిప్ట్లో వచ్చిన మార్కులను మరలా పూర్తిగా లెక్కపెట్టి కరెక్ట్గా వేసామా లేదన్నది చెక్ చేస్తారు. ఒకవేళ తక్కువ వేసిన పక్షంలో కరెక్ట్గా వచ్చినన్ని మార్కులు వేస్తారు. అంతే తప్ప 1-2 మార్కుల తక్కువతో ఫెయిల్ అయిన అభ్యర్థులకు ఆ 2 మార్కులు కలుపుతారనే అభిప్రాయం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా కలపరు. మరి ఈ రీకౌంటింగ్కి అప్లికేషన్ ఫీజ్ 500 రూపాయలు. 20 జూన్ లోపల అప్లై చేసుకోవాలి. ఈ కింద చూపిస్తున్న వెబ్సైట్ నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ CFMS ఈ కింద చూపిస్తున్నట్టు వెబ్సైట్ ద్వారా ఫీజును చెల్లించి వాళ్ళు ఇచ్చినటువంటి ఫీజు రిసిప్ట్, అప్లికేషన్ ఫామ్, హాల్ టికెట్, మార్క్స్ మెమో కూడా స్కూల్ HM సార్ ఇస్తారు. ఇవన్నీ తీసుకొని వెళ్ళి మీ స్కూల్ HM దగ్గర తీసుకొని వెళ్తే ఈ రీకౌంటింగ్ యొక్క ప్రాసెస్ని కంప్లీట్ చేస్తారు. అలాగే రీవెరిఫికేషన్లో 3 దశలు ఉంటాయి. మొదటిది రీకౌంటింగ్ అంటే విద్యార్థి రాసిన ఆన్సర్ స్క్రిప్ట్లో వచ్చిన మార్కులను మరలా లెక్కిస్తారు. రెండవది విద్యార్థి రాసిన ఆన్సర్ స్క్రిప్ట్లో ప్రతి సమాధానానికి మార్కులు వేశారా లేదా అన్నది చెక్ చేస్తారు. మూడవ దశలో విద్యార్థి రాసిన ఆన్సర్ స్క్రిప్ట్లో ఏదైనా క్వశ్చన్కి ఏదైనా సమాధానానికి మార్కులు వేయని పక్షంలో ఆ సమాధానానికి వచ్చిన మార్కులని మరలా లెక్కించి మరలా వేస్తారు. అప్పుడు తిరిగి మరలా లెక్కించి వచ్చిన మార్కులను ప్రజెంట్ చేస్తారు. అంతే తప్ప ఆల్రెడీ వేసినటువంటి మార్కులు కరెక్ట్ చేయరు. అంటే అవి తప్పు కొట్టి మరలా దానిని పెంచి వేసే ప్రసక్తి అయితే లేదు. ఒకవేళ ఏదైనా జవాబుకి మార్కులు వేయని పక్షంలో దానికి మార్కులు వేస్తారు తప్ప వేసిన మార్కును కరెక్ట్ చేసి మరలా కాస్త ఎక్కువ వేసే ప్రసక్తి అయితే లేదు. రీవెరిఫికేషన్ ఫీజు 1000 రూపాయలు. జూన్ 20వ తేదీ లోపల అప్లికేషన్ని సబ్మిట్ చేయాలి. ఈ కింద చూపిస్తున్నటువంటి వెబ్సైట్లో అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని వివరాలన్నీ నింపాలి. అదేవిధంగా CFMS లాగిన్లో కింద చూపిస్తున్నటువంటి వెబ్సైట్లో లాగిన్ అయ్యి మన యొక్క ఫీజుని కట్టాల్సి ఉంటుంది. ఈ కట్టిన ఫీజుని, అప్లికేషన్ ఫామ్ని, హాల్ టికెట్ని, అదేవిధంగా HM సార్ ఇచ్చినటువంటి మార్క్స్ మెమోని ఈ అన్నింటినీ మీ స్కూల్ HM గారికి ఇస్తే రీవెరిఫికేషన్ యొక్క ప్రాసెస్ని మీ స్కూల్ HM పూర్తి చేస్తారు. మీ పాఠశాల HM పూర్తి చేయని పక్షంలో ఈ 4 దరఖాస్తులని పట్టుకొని వెళ్ళి మీ సంబంధిత DEO జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయానికి మనము 20వ తేదీ జూన్ లోపల వీటిని సబ్మిట్ చేయాలి. ఇప్పుడు రీకౌంటింగ్ రీవెరిఫికేషన్లో ఏది బెస్ట్ అని తేల్చుకోవాల్సి ఉంటే విద్యార్థి పేపర్ కరెక్షన్ అయ్యేటప్పుడు రీకౌంటింగ్ కోసం 2-3 టీచర్స్ అయితే రీకౌంటింగ్ చేయబడుతుంది. కాబట్టి మీరెవరూ కూడా రీకౌంటింగ్ చేసుకుంటే పెద్ద ప్రయోజనం ఏమీ ఉండదు. ఒకవేళ రీవెరిఫికేషన్ కానీ చేసుకున్నట్లయితే చాలా వేగంగా విద్యార్థి యొక్క ఆన్సర్ స్క్రిప్ట్ని కరెక్షన్ చేస్తూ ఉంటుంటారు టీచర్లు. ఎక్కడైనా విద్యార్థి యొక్క క్వశ్చన్కి ఆన్సర్ చేయని పక్షంలో, మార్కులు వేయని పక్షంలో అలాంటివి ఎక్కువ దొరికే అవకాశం ఉంటుంది. అలాంటివి మర్చిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంటుంది. అందువల్ల రీవెరిఫికేషన్లో అక్కడ మార్కులు పెరిగే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి 1000 రూపాయలు ఒక పేపర్కి అని ఆలోచించకుండా రీకౌంటింగ్ బదులుగా రీవెరిఫికేషన్కి మనం అప్లై చేసినట్లయితే విద్యార్థికి ఎక్కువ మార్కులు వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అంతే తప్ప రీకౌంటింగ్ మాత్రం అస్సలు యూజ్ ఉండదు. మీకు
రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ యొక్క అప్లికేషన్లు కావాలంటే ఈ వీడియోలో కామెంట్లో రీవెరిఫికేషన్ అయితే రీవెరిఫికేషన్ అని పెట్టి మీ మెయిల్ ఐడి పెట్టండి. మీ మెయిల్ ఐడికి నేను రీవెరిఫికేషన్ అప్లికేషన్ ఫామ్ని లేదా రీకౌంటింగ్ అప్లికేషన్ ఫామ్ని సెండ్ చేస్తాను. ధన్యవాదాలు. మీ హరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి.